జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా గురించి, అందులో ఒక క్యారెక్టర్ గురించి నాది సీరియస్ క్వశ్చనే. అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పాలి ఆ క్యారెక్టర్ గురించి. ఇలా ముగ్గురు జాబ్స్ పోయిన తర్వాత బెంగళూరులో నాకు ఒక రిచ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పి ఒక ఫ్రెండ్ దగ్గరికి పోతాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే రవితేజ గారు. చాలా చిన్న క్యారెక్టర్, అంటే అప్పటికి ఇంకా ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అంత చిన్న క్యారెక్టర్ చేసిన రవితేజ గారు తర్వాత కాలంలో ఇప్పుడు మాస్ మహారాజా అయిపోయారు. సో ఆ టైంలో ఎలా ఉండేవారు ఆయన? అసలు జోయిల్గా ఇప్పుడు ఎలా ఉంటున్నాడు స్క్రీన్ మీద ఆయన రియల్ లైఫ్ కూడా అదేనండి సార్. అసలు ఈగోగా ఉండటం కానీ లేకపోతే మాట్లాడకుండా స్టైలిష్గా ఉండటం అదేమి లేదండి. అది ఇప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, ఇప్పుడు అలా ఉన్నాడు సార్. అంటే చాలా జోయిల్గా ఉంటాడు సార్ మనిషి. చెట్లోకి వస్తానే అలా భుజమే చేసే అలా ఉంటాడు. ఇప్పటికీ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ప్లస్ ఆ క్యారెక్టర్ ఆయనకి చాలా ప్లస్ అయింది. ఎందుకు ప్లస్ అయిందంటే సార్, సమాజంలో 70% వాళ్ళే ఉన్నారు. అవతల వాళ్ళని మోసం చేసి తను చేయలేను అని చెప్పలేడు. చెప్పకుండా వీడు బిల్డప్ ఇచ్చుకుని చేయలేకపోవటం, ఒకవేళ చేసినా ఏదో ఎదవ పని చేయించడం, దాంట్లో ఇరుక్కోవడం అనేది ప్రజెంట్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి సార్. అవును. అంటే 25 సంవత్సరాల క్రితం అటువంటి ఇప్పుడు ప్రతిరోజు జీవితంలో చూస్తున్న క్యారెక్టరు అప్పుడే మనం రావటం వల్ల ఆ క్యారెక్టర్కి అంత చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మీరు అన్నట్టుగా దాంట్లో ఫన్నే కాదు, దాంట్లో చాలా నిజాయితీ ఉంది. దాంట్లో ఫ్రెండ్స్ కోసం వాడు ఏం చేశాడు, వాడు జీవితం బ్యాడే కానీ బ్యాడ్ అని చెప్పుకోడు కదా, క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పుకోడు కదా. అయినప్పటికీ ఫ్రెండ్స్ని ఏదో చేయాలనే మంచితనం ఉంది. ఫ్రెండ్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు చేయరేమో, చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీలు బాగోనో మంచితనం ఉంది. ఇలాగా దాంట్లో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఎందుకు అంత పర్టికులర్గా అడిగానంటే, నిన్న ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ నేను ఒకసారి సినిమా చూస్తున్నాను. నా కొడుకు నా కొడుకు గుర్తుపెట్టాడు, ఈయన అంత పెద్ద హీరో కదా, అంటే వాడికి ఆ వెనక జర్నీ అంతా తెలియదు, చిన్న వయసు. ఈయన అంత పెద్ద హీరో కదా, ఈయనేంది పోలీసులు కొడుతున్నారు, కాలుతో కొడుతున్నారు రవితేజ గారిని, చాలా పెద్ద హీరో కదా అని చెప్పి అడుగుతున్నాడు వాడు. అడిగినప్పుడు నాకు నిజంగా అనిపించింది, ఎక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు, ఎక్కడ మాస్ సినిమాలు, ఎక్కడ మాస్ మహారాజా. అవునండి, కానీ ఇది వెరీ గుడ్ పర్సన్ అండి. ఆయన మాత్రం చాలా ఇప్పటికీ చాలా గౌరవంగా ఉంటాడు, జోయల్గా ఉంటాడు. సెట్లో చాలా జోయల్గా ఉంటాడు ఆయన సార్. అండ్ కోవై సరళ గారిది అండ్ బ్రహ్మానందం గారిది ఫైట్ మొత్తం ఒకే సింగిల్ షాట్లో ఉంటుంది. అవునండి, బయట అంతా సింగిల్ షాట్ ఉంటుంది, లోపల సింగిల్ షాట్, మళ్ళీ బయటకు వచ్చిందా సింగిల్ షాట్ ఉంటుంది. అవును. అసలు ఇప్పటికీ కూడా అసలు అది భయంకరమైన కామెడీ, కింద పడి దుల్లి నవ్వుతాం అనమాట. సో ఎలా హ్యాండిల్ చేశారు ఆ రోజు సార్? అది రావటానికి మాత్రం వాళ్ళిద్దరు కష్టం అండి సార్. యాక్చువల్గా సార్ అది మన బ్రీతింగు, టైమింగు, ఒకసారి చేస్తే అలసిపోయి రెండోసారి చేయలేం అనుకునే. ఇప్పుడు హీరో అనుకోండి సార్, బాగాలేదు అంటే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు లేదు 1 మోర్ చేద్దాం సార్ అంటారు. ఇప్పుడు కామెడీ చేసి ఆర్టిస్టులు జనరల్గా సరిపోతులే మేము చేసాం కదా అనుకుంటారు, కానీ దానికి మాత్రం చెప్పాలండి, ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అండి. బ్రహ్మానందం గారు ఫస్ట్ చేసారండి వాళ్ళు సార్. సీన్స్ చదివాను, ఇలా ఉన్నాయా ఇలా ఉన్నాయా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కట్ అవుద్దని చెప్పాను. చేశారు. చేసిన తర్వాత నాకైతే అది నచ్చలేదు సార్. నా ముఖం చూసి ఏంటి అలా ఉన్నాడు రా అని అడిగాడు. నాకు అంతగా లేదు, చేస్తే బెటర్గా ఉంటుంది, చెప్పు దాంతో మాట చెప్పు అంటే ఆవిడతో మాట చెప్పు. సరే ఇలా సరే అన్నారు. ఇద్దరు చూసుకున్నారు, చేద్దాం అనుకున్నారు. ఏం కావాలో చెప్పన్నారు. చెప్పాను, అన్న దాంట్లో సరైన ఇది లేదు, ఏదో చేసేసామన్నట్టుగా ఉంది, నాకు ఇది చేశారు సార్. అంటే ఫస్ట్ సెకండ్ సైడ్ చేయడమే గొప్ప. అంటే మనిషి అలసిపోతాడు కదా, 10 నిమిషాలు టైం ఇమ్మన్నారు, ఇచ్చారు, చేశారు. సెకండ్ టైం కూడా నా ముఖం హ్యాపీగా ఓకే అని చెప్పలేకపోయాను. పిలిచాడు, ఏంటి ఓకే చెప్పలేదేంటి అని అన్నాడు. లేదన్నయ్య, నాకు ఏదో మిస్ అవుతుందన్నయ్య, ఇది చాలా ఇంపార్టెంట్ సీను, జీవితంలో సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయే సీన్ ఇది. కరెక్ట్. ఎందుకంటే ఒక భార్య
మొగుడు చేస్తున్న తప్పుడు పనులు బరాయించి ఒక్కసారిగా బరస్ట్ అవుద్ది. అరెస్ట్ అవుద్ది. అది జీవితంలో రేపొద్దుట అదిగో అలా అలా ఉంటది తెలుసా అన్నట్టుగా ఉండాలి సీను. అని ఏదో మిస్ అవుతుందన్న. సరే ఇల్లు అన్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మోహన్ గారు ఏంటన్నారు. ఒక 1 మోర్ చేద్దాం. చేయాలి 1 మోర్ చేయాలి అన్నారు ఆయన. అంటే ఇలా రా అంటే వెళ్ళా. ఒకసారి చేసి చూపించరా. అంటే మీ మైండ్లో ఏముందో? పనిప్రసాద్ అని చెప్పి ఆయన లేడు ఇప్పుడు కాలం చేశాను. నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. స్టేజ్ మీద మీ ఇద్దరం కో ఆర్టిస్టులు. సార్ అతను మనిషిని చూడటాకే నడక అది కామెడీ టింజ్లో ఉంటాడు అతను. మేమిద్దరం కలిపి నేను బ్రహ్మానందం తను కోవేశ్వర్లా చేసి చూపించాను. ఓకే. చేసి చూపిస్తే ఓకే అన్నారు. వాళ్ళిద్దరు 10 నిమిషాలు టైం ఏమన్నారు. ఏదో మాట్లాడుకున్నారు. అలా తిరిగారు, పైకి వెళ్ళారు, అలా చేశారు, అలా చేశారు. ఓకే టేక్ అన్నారు, చేశారు. అదే దాంట్లో ఉంది సినిమాలో. సో ఆ ఫైనల్ షాట్ ఫైనల్ షాట్ ఏమో సినిమాలో ఉంది. మేము చేసి చూపించింది. అంటే వాళ్ళు చేసినప్పుడు నుయ్యి ఎక్కుతాం లేదు, బకెట్ అనటం లేదు. ఇవన్నీ కూడా నేను ఆడు కలిసి ఇలారా ఇక్కడ పైకి ఎక్కుతావు నువ్వు, తన్నేస్తావు, అలా జంప్ చేస్తావు, అదే అడ్డు ఉంటుంది, అడ్డు పట్టుకుంటావు, ఇలా మళ్ళీ కర్ర తీసుకుంటావు, ఇవన్నీ అనుకుని అయితే వాళ్ళిద్దరూ ఎస్టీ చేశారండి. ఎస్టీ చేశారు. యాస్టీస్ కంటే 10% ఎక్కువే చేశారు. అది అప్పుడు ఓకే అయింది సార్. ఈ మొత్తం సీన్ని ఒక పెద్ద ఆయన పక్క నుంచి గమనిస్తా అది కరెక్ట్గా అదే టైంలో రామానాయుడు గారు లోపలికి వచ్చి అంటే జనరల్గా ఇటువంటి సీన్ కింద అరుపులు ఉంటాయి, అలుపులు ఉంటాయి, కాముగా ఉండదు కదా. అరుపులు ఉంటాయి, జనాలు నవ్వుతారు, క్లాప్స్ కొడతారు. ఈ ఎడావిడంటే చూస్తే ఎవరు ఇద్దరు కొట్టుకుంటున్నారు సెట్లో అన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి. వెళ్తూ కారు అంటే లోపల గ్లాసెస్ ఉన్నా గొడవ వినపడుతుంది. అంటే ఎంత గట్టిగా జరుగుతుందో గొడవ చూడండి. ఆపి గొడవ చూడడానికి దిగిపోయాడు ఆయన. దిగి చూస్తే ఏంటి అని ముందుకు వస్తే సార్ రిహార్సల్ చేసి చూపిస్తున్నాడు రాజావందర్ రెడ్డి గారు. ఆయన స్టూడియోలోనే సెట్ చేశాను. అయ్యే వరకు ఉండి ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. నెక్స్ట్ నా సినిమా చేద్దిగానే సినిమా సురేష్లో సినిమా చేద్దిగానే అని అన్నారన్నమాట. అది ఒక మెమరీ అండి. సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసిన చాలామంది డైరెక్టర్స్ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళందరూ రామానాయుడు గారి గురించి చెప్తున్న మాట ఏంటంటే, పని చేసేటప్పుడు ఆయనకి ఇంత ఒక చిన్న స్పార్క్, వీడు కష్టపడుతున్నాడు అని ఆయనకి తెలిస్తే వచ్చి పర్సనల్గా భుజం మీద చేసి మాట్లాడి వెళ్తారు. లైఫ్ ఇస్తాడు సార్ ఆయన. లైఫ్ ఇచ్చి ఆయన భుజం మీద చేసి మాట్లాడాడు అంటే వాళ్ళ లైఫ్ మారిపోయిందని అర్థం. అవునండి. ఆయన కూడా నన్ను నెక్స్ట్ సినిమా చేద్దాం అన్నారు. 2 సబ్జెక్టులో కూర్చోబెట్టారు. అనుకోకుండా అది అలాగా ప్రొలాంగ్ అయింది, చేయలేకపోయాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా షూటింగ్ నడుస్తుంది. ఒకరోజు ఆల్మోస్ట్ అర్ధరాత్రి అనొచ్చు, 10-11 దాటిపోయింది. మీ సెట్కి ఒక పెద్ద స్టార్ శ్రీకాంత్ గారి కోసం కారు వేసుకొని వచ్చారు. ఎవరో గుర్తున్నారా మీకు? చిరంజీవి గారు అండి. శ్రీకాంత్ గారి కోసం కాదు సార్. అంటే శ్రీకాంత్ ఆయన బాగా అన్నయ్య అంటారు ఫ్రెండ్స్. మోహన్ గారి బర్త్డే. ఓకే. ఆ రోజు మేము సెట్లో ఉన్నామండి. ఆయన వస్తున్నారని తెలియదు మాకు. కరెక్ట్. ఆయన ఎంక్వైరీ చేసినట్టున్నారు. ఇలా మోహన్ గారి బర్త్డే కదా, ఎక్కడ ఉన్నారు అడిగినట్టున్నారు. సెట్లో ఉన్నారని చెప్పి తెలిసింది. సెట్కి వచ్చారు ఆయన. ఓకే. సెట్కి వచ్చి మేమందరూ వండర్ అయ్యామండి. సెట్కి రావటం, వండర్ అవటం, కేక్ కట్ చేయటం. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మీకు. మొన్న నేను ఫేస్బుక్లో పెట్టా. ఆయన మేము సెట్లో ఉండగా ఆయన వచ్చి మోహన్ గారి కేక్ కట్ చేయటం, నోట్లో మోహన్ గారికి ఆయన కేక్ పెట్టడం, అన్ని కొత్త ఫొటోస్ ఉన్నాయి దగ్గర. చిరంజీవి గారు అంటే ఎందుకు అంత అటాచ్మెంట్? అటాచ్మెంట్ అంటే సార్, చిరంజీవి గారికి అటాచ్మెంట్ ఏముంది సార్. ఆయన హిట్లర్ అనే సినిమా ప్రొడ్యూసరు, పెద్ద ఆయన, గౌరవం ఇవ్వాలి. ఆయన బర్త్డే మద్రాసులో ఉంటే మనం వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు. ఏముంది, వెళ్ళి 10 నిమిషాలు కనిపించొద్దామని ఆయనలో ఉన్నటువంటి మంచితనం సార్. బయట చాలామంది చిరంజీవి గారు సినిమా చేసిన తర్వాత డైరెక్టర్స్ని పట్టించుకోరు, అది ఇది అని చెప్పి ఒక నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. ఎంత బ్యాడ్ అండి. ఎందుకు పట్టించుకోరండి హీరోస్? మీరు హీరో, నేను సినిమా చేశాను అంటే సినిమా చేసిన రాపోర్ట్ సినిమా లేనప్పుడు ఉండదు కదండి. మీ పనిలో మీరు ఉంటారు, నా పనిలో నేను ఉంటాను. మళ్ళీ కనిపిస్తే మాట్లాడతారుగా. అంటే ప్రతిరోజు పిలిచి భుజం మీద చేసి కాఫీ ఇవ్వాలా ఏంటి హీరో? వాళ్ళు నెగిటివ్గా అలాగే చెప్పుకుంటూ ఉంటారు సార్. సంజీవ్ గారు డైరెక్టర్ చూడరు, ఫుడ్ అంతా రాంగ్ అండి, రాంగ్ న్యూస్. ఎవరో
బతాకాని ఏం పని లేకుండా భోంచేసి అరిగే వరకు చెప్పుకునే కౌరులు తప్పండి. చిరంజీవి గారు డైరెక్టర్ చూడు, ప్రొడ్యూసర్ చూడు, అసలు హీరో అన్నవాడు అసలు వాళ్ళు ఉండరు. అసలు చిరంజీవి గారు అట్లా మనిషే కాదు, ఎవరైనా ఉంటూ ఉన్నారేమో, కానీ చిరంజీవి గారు అట్లా మనిషే కాదు. ఆయన ఉంటా ఈ స్థాయి, ఆయన స్థాయి ఏంటండి ఈ రోజుని. చిరంజీవి గారి గురించి పేరు తలుచుకుంటా కూడా అర్హత ఉండే మనిషి అయ్యాడు ఆయన. సార్ కొన్ని లక్షల మంది, కోట్ల మంది అంటే చిరంజీవి గారిని ఒక మాట అన్నా తలుచుకున్నా నీకు అర్హత కావాలి సార్. ఆ స్టేజ్లో ఉన్న ఆయన్ని గిట్టించుకోరు అంటే ఇదంతా ట్రాష్ అండి. ఆ మాటలు పట్టించుకోకూడదు, అనవసరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.